ఏ హీరోకైనా ఒక ఫ్లాప్ వస్తే డెఫినెట్గా ఎలా అయినా నెక్స్ట్ ఫిలిం సూపర్ డూపర్ హిట్ అయ్యేటట్టుగా చేయాలి అని 100 రెట్లు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాడు, కసిగా పనిచేస్తాడు ఎలా అయినా హిట్ కొట్టాలి అని. కానీ బాలీవుడ్లో ఓ స్టార్ మాత్రం అసలు పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు. అంటే ఫ్లాపుల మీద ఫ్లాపులు వస్తున్నా సరే పెద్ద జోష్ ఏం లేదు. దీనివల్ల అనిపించేది ఏంటంటే అతను సక్సెస్ మీద అంత ఫోకస్ చేయట్లేదా అని ఒక డౌట్ కూడా వస్తుంది. మరి బాలీవుడ్ కు ఒకప్పుడు వరుస పెట్టి హిట్స్ అందించిన హీరో అక్షయ్ కుమార్ ఏ సినిమా రిలీజ్ చేసినా 100 కోట్ల వసూళ్లను అందించేవాడు, థియేటర్స్ కు ఆడియన్స్ ను తీసుకొచ్చేవాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అక్షయ్ సినిమా అంటే థియేటర్స్ కు రావడం మానేశారు ఆడియన్స్. 4 ఏళ్ల నుంచి ఫ్లాప్ల మోత మోగిస్తున్నాడు అక్షయ్ కుమార్. ఈ 4 ఏళ్లలో సూర్యవంశీ ఓ మై గాడ్ సీక్వెల్ మాత్రమే ప్రేక్షకులను కాస్త మెప్పించాయి. మిగతావి అన్నీ కూడా ఇలా వచ్చి అలా వెళ్లాయి. రీసెంట్ గా ఈద్ కానుకగా రిలీజ్ అయిన బడే మియా చోటే మియా కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్ట్ లో చేరింది. 350 కోట్ల బడ్జెట్ పెట్టి అక్షయ్ కుమార్ తో యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తే నిర్మాతకు 100 కోట్ల వసూళ్లు కూడా రాలేదు. ఇంకా అక్షయ్ కుమార్ చేతిలో 10 సినిమాలు ఉన్నాయి. ఇవి తెరకెక్కిస్తున్న దర్శకులకు, నిర్మాతలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్షయ్ కుమార్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలడం బాలీవుడ్ ను కలవర పెడుతోంది. ఈ దశలో ఆయన హీరోగా నటిస్తోన్న మరో యాక్షన్ ఫిల్మ్ వెల్కమ్ టు జంగిల్ టైటిల్ సాంగ్ కోసం ఏకంగా 500 మంది బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ తో డైరెక్టర్ ప్లాన్ చేయడం బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. అక్షయ్ కుమార్ మార్కెట్ గురించి తెలిసి కూడా వెల్కమ్ టు ది జంగిల్ డైరెక్టర్ ఎందుకింత రిస్క్ చేస్తున్నాడని గుసగుసలాడుతున్నారు బీటౌన్ జనాలు. మరోవైపు అక్షయ్ మాత్రం హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తన దారిలో తాను సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.